ఈ మధ్య కాలంలో ఏ సమస్య వచ్చి ఏ హాస్పిటల్‌కి వెళ్ళినా గాని ప్రతి ఒక్కరు ఆపరేషన్ అని చెప్పేసని ప్రతి ఒక్కరిని భయపెడుతున్నారు. మరి ఆపరేషన్ లేకుండా లో బ్యాక్ ఏక్‌ని ఎలా తగ్గించుకోవచ్చు? ఏంటి? అసలు రావడానికి ముఖ్య కారణాలేంటి? అని మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సిటీ వాస్కులర్ సెంటర్ అండ్ వాస్కులర్ సర్జన్ డాక్టర్ శైలేష్ గర్గ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. సో డాక్టర్ గారు లో బ్యాక్ ఏక్ అనేది ఈ మధ్య కాలంలో పాపం స్కూల్ పిల్లల నుంచి ఆఫీస్కి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరికి జెండర్తో సంబంధం లేకుండా పాపం ప్రతి ఒక్కరికి పెయిన్ వస్తుంది. అంటే ఈ లో బ్యాక్ ఏక్ రావడానికి అసలు ముఖ్య కారణాలు ఏంటి? మెయిన్గా లో బ్యాక్ మసిల్స్ వీక్ అయ్యి స్ట్రెంత్ సరిగ్గా దొరకక, తర్వాత చాలా పేషెంట్స్కు యంగ్ పేషెంట్స్కు డిస్క్ ప్రాబ్లం, డిస్క్ మనం వెనక బ్యాక్ జరిగి ఆ నరాల పైన ప్రెషర్ ఏడి ఆ పెయిన్ ఉండడం, తర్వాత స్పైన్లో డిఫరెంట్ జాయింట్స్లలో అరిగిపోవడం కొద్దిగా ఏజ్ పెరిగిన తర్వాత, ఇలా డిఫరెంట్ మల్టిపుల్ రీజన్స్ వల్ల పెయిన్ రావచ్చు. సో ఇందులో మోస్ట్ కామన్ యంగ్ పేషెంట్స్లో డిస్క్ ప్రాబ్లమ్స్, ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్లో బోన్ అరిగిపోవడం స్పైన్లలో. సో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల ఇది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది సొసైటీలో. మరి డాక్టర్ గారు స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లల్లో కూడా ఈ లో బ్యాక్ ఏక్ అనేది వస్తూ ఉంటుంది. అంటే అటువంటి ఏజ్లో, అంటే ఆ చిన్న ఏజ్లోనే లో బ్యాక్ ఏక్ రావడానికి గల కారణాలు ఏంటి అంటారు? యూజువల్ అలాంటి ఏజ్లో ఇంజురీ, ట్రామా, పడిపోవడం, మసల్ వీక్ ఉండడం, సో ఇవి మెయిన్ ముఖ్యంగా కారణాలు. సో డిస్క్ ప్రాబ్లం యూజువల్లీ చిల్డ్రన్స్లో కానీ, స్పైన్ అదర్ జాయింట్స్ ప్రాబ్లం యూజువల్లీ మనం చిల్డ్రన్స్లో చూడం, కానీ మసల్ ప్రాబ్లం కానీ ఇంజురీ ప్రాబ్లం మనకు పిల్లల్లో చాలా కామన్గా ఉంది. అవును. సో మరి అలాగే ఈ అడల్ట్స్లో కూడా ఈ లో బ్యాక్ ఏక్ అనేది మనం వింటూ ఉన్నాం. అంటే వీళ్ళలో ఎందుకు వస్తుంది? అంటే పోస్చర్ కానీ, లేదంటే ఎక్కువ బరువులు మోయడం, ఇలాంటివి ఏమన్నా కారణాలు ఉన్నాయంటారా? అంటే ఎటువంటి కారణాలు రావడానికి గల కారణం అవుతుంటుంది ఈ పెయిన్? మెయిన్గా సడన్గా మనం సడన్ పెయిన్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళని హెవీ వెయిట్ లిఫ్టింగ్ బకెట్ కానీ ఒక 20 kgs 50 kgs అట్లా లాటినప్పుడు డిస్క్ వెనక్కి జరిగి ఇది మెయిన్గా ప్రాబ్లం. కానీ మన ఈ సొసైటీలో సిడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కూడా డిఫరెంట్ పోస్చర్స్లో మనం ఒకటి పొజిషన్లో ఉండిపోయి మొబైల్ ఎక్కువసేపు చూడడం, సో ఇట్లా కంటిన్యూస్గా అబ్నార్మల్ పోస్చర్ మెయింటైన్ అయినందుకు కూడా లాంగ్ పీరియడ్లో ఆ స్పైన్ అన్నమాట ఒక డిఫార్మిటీ స్టేజ్లో వెళ్ళిపోతుంది. సో అది క్రానిక్ పెయిన్ కూడా అందులో స్టిమ్యులేట్ అవుతుంది. సో డిఫరెంట్ పోస్చర్స్, అబ్నార్మల్ పోస్చర్స్, తర్వాత కొన్ని బ్యాక్ కూడా మసల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. స్పైన్ చుట్టుపక్కల డిఫరెంట్ మల్టిపుల్ మసల్స్ ఉంటాయి. సో మనం ఆ మసల్ని ఎక్సర్సైజ్ చేయకుంటే ఆ వీక్ ఉండిపోయి స్పైన్ కూడా అంత సపోర్ట్ దొరకగా కూడా స్పైన్ జాయింట్స్ వీక్ అయిపోవడం, డిస్క్ ప్రాబ్లం రావడం ఇది చాలా కామన్గా ఉంది యంగ్ ఏజ్లో కూడా. సో మరి డాక్టర్ గారు, మరి ఇటువంటి మీరు పోస్చర్ అని చెప్పేసి మెయిన్గా చెప్పడం జరుగుతుంది. అంటే బ్యాక్ పెయిన్ అనేది రాకుండా ఉండాలి అంటే పోస్చర్ ఎలా ఉండాలి అంటారు? అది చిన్నపిల్లల్లో కావచ్చు, పెద్దవాళ్ళలో కావచ్చు. మెయిన్గా ఏంటంటే బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఎందుకంటే ఎవ్రీ మసల్ సరౌండింగ్ స్పైన్ని సపోర్ట్ చేస్తూ ఉంటాయి. సో ఒక్క మసల్ కూడా వీక్ అయిపోయి మనం సరిగా దాన్ని ఎక్సర్సైజ్ ఇవ్వలేకుంటే స్పైన్ జాయింట్స్ పైన ఎక్కువ ప్రెషర్ అయ్యి ఆ స్పైన్ డిఫార్మిటీలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే స్పైన్ ఒక డిఫరెంట్ కర్వేచర్లో ఉంటుంది. సో కొందరు ఏంటంటే స్ట్రైట్గా కూర్చున్నప్పుడు కూడా ఎక్కువ ప్రాబ్లం రావచ్చు, కొందరు ఇట్లా వంగి ఎక్కువసేపు కూర్చున్నప్పుడు కూడా ప్రాబ్లం రావచ్చు. సో డిఫరెంట్ పోస్చర్స్ మనం మెయింటైన్ చేయడం ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటే పోస్చర్ వాడినప్పుడు ఆ డిఫరెంట్ మసల్ వీక్ అయిపోయి స్పైన్కు సపోర్ట్ సరిగా దొరకవు. సో మరి డాక్టర్ గారు, ఈ లో బ్యాక్ ఏక్ కనుక ఉంటే ఎవరికైనా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్పినా కానీ ఆపరేషన్ తప్పనిసరి, ఆపరేషన్ ఖచ్చితంగా చేయాల్సిందే, మెడిసిన్స్ వల్ల మనం కుదరని పని, అది ఆ సమస్య అనేది క్యూర్ అవ్వదని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ మీరు మాత్రం నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అనేవి అందరికి అందిస్తూ ఉన్నారు. సో స్కార్ పడకుండా కావచ్చు, ఏ రకంగా అయినా కావచ్చు, నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్, అది కూడా పేషెంట్ యొక్క ఆర్థిక పరిస్థితిని చూసి ది టాప్ ట్రీట్మెంట్స్ ఏవైతే అందుబాటులో ఉన్నాయి సొసైటీలో, మార్కెట్లో కావచ్చు, అవి అందరికీ అందిస్తున్నారు కదా. మరి ఆ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి ఈ లో బ్యాక్ పెయిన్కి సంబంధించి? మెయిన్గా మనం డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు అర్లీ స్టేజ్లో ఉంటే మెడికల్ మేనేజ్మెంట్, ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ ఇలా డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో యూజువల్లీ ఆ మెడిసిన్స్ క్యూర్ అవ్వట్లేదంటే మనం సర్జరీకి వెళ్తాం. సో ఈ రెండిట్లో మధ్యలో కూడా పెయిన్ మేనేజ్మెంట్ అంటే ఇంటర్వెన్షనల్ పెయిన్ మేనేజ్మెంట్ అనే మాట ఒకటి ఉంటుంది. సో మీకు మెడిసిన్స్ క్యూర్ అన్నప్పుడు ఒక సింగిల్ ఇంజెక్షన్స్ ద్వారా అక్కడ ఇంజెక్షన్ ఇచ్చి, కానీ ఓజోన్ థెరపీ ద్వారా లేకుంటే PRP ఇంజెక్షన్స్ ఇచ్చి మనం ఆ పెయిన్ని మనం సబ్సైడ్ చేయొచ్చు. తర్వాత ఒకవేళ దాంతో కూడా క్యూర్ కాకుండా మీరు అప్పుడు యూ కెన్ థింక్ అబౌట్ ద ఓపెన్ సర్జరీ. సో ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంది, మెడికల్ మేనేజ్మెంట్, ఇంటర్వెన్షనల్ పెయిన్ మేనేజ్మెంట్, అండ్ లాస్ట్ స్టేజ్లో ఒకవేళ ఇవి అన్నితో తగ్గట్టు లేకుంటే దెన్ యూ కెన్ కన్సిడర్ ఫర్ సర్జరీ.
సో ఇంటర్వెన్షన్ పెయిన్ మేనేజ్మెంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒకటి ఓజోన్ థెరపీ, పిఆర్పి థెరపీ, సెలెక్టివ్ నర్వ్ బ్లాక్స్. అంటే ఎక్కడి నుంచో కన్సిడరింగ్ ద ప్రాబ్లమ్ ఎక్కడి నుంచో పెయిన్ ఇమిటింగ్ అవుతుందో అక్కడ ఆ నర్వ్ని మనం నమ్ చేసేస్తే సో మీకు పెయిన్ మెడికేషన్స్ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉండదు. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బాడీ దాన్ని హీల్ చేసి ఆ నర్వ్ పెయిన్ ఇమిటింగ్ ఫైబర్స్ కూడా సబ్సైడ్ అయిపోతాయి. ఓకే. అండ్ మరో డాక్టర్ గారు, ఈ లో బ్యాక్ పెయిన్ అనేది రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? మెయిన్గా ఏంటంటే మీరు రెగ్యులర్ బ్యాక్ ఎక్సర్సైజ్, బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, మెయింటైనింగ్ ఏ కరెక్ట్ పోస్చర్, తర్వాత ప్రాపర్ హెల్దీ డైట్. అందులో కూడా మనం డిస్కస్ చేసిన ప్రకారంగా స్పైన్లో కూడా బోన్స్కు కాల్షియం కానీ విటమిన్ డి అవసరం ఉంటాయి. సో అవన్నీ కూడా ఇంకా సడన్ వెయిట్ లిఫ్టింగ్, జర్క్ స్పైన్స్కి ఇచ్చినందుకు డిస్క్ ప్రాబ్లమ్స్ చాలా కామన్. యంగ్ ఏజ్లో ఇది చాలా కామన్ ప్రాబ్లం ఉంది. సో ఈ డిస్క్ను మెయింటైన్, డిస్క్ అంటే ఒక బోన్స్ మధ్యలో కూషన్ లాగా ఉంటుంది. సో మీరు సడన్ వెయిట్ లిఫ్ట్ అయినప్పుడు ఆ డిస్క్లో ప్రెషర్ పెరిగి ఆ డిస్క్ వెనకకి జరిగి స్పైనల్ కార్డ్ కానీ కాళ్ళలో పోయి నరాల పైన ప్రెషర్ ఇది మనకి కాన్స్టెంట్గా పెయిన్ ఉంటుంది. సో అలాంటి అవాయిడ్ చేయడం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ డాక్టర్ గారు, చాలా మంది ఏంటి అంటే నేను ట్రీట్మెంట్ తీసుకున్నా కదా, నేను ఏం చేసినా కానీ ఏం కాదు, మళ్ళీ నాకు ఈ లో బ్యాక్ పెయిన్ అనేది రాదు అని చెప్పేసి ఒక ఆలోచనలో అలానే ఉండిపోతూ ఉంటారు. యాజ్ యూజువల్ ట్రీట్మెంట్ అయిపోయింది కదా, నాకు మళ్ళీ రాదు అండ్ యాజ్ యూజువల్ వర్క్స్ చేసుకుంటూ పోతూ ఉంటారు, మళ్ళీ బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. అసలు ట్రీట్మెంట్ తీసుకున్న సమయంలో కావచ్చు, తీసుకుంటున్న సమయంలో కావచ్చు, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కావచ్చు, పేషెంట్స్ అనేది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? నేను ఇప్పుడు చెప్పిన ప్రకారంగానే అవాయిడింగ్ వెయిట్ లిఫ్టింగ్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, మెయింటైనింగ్ కరెక్ట్ పోస్చర్, ఇవి చాలా ఇంపార్టెంట్. సో మీరు ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్నందుకు ఒక లెవెల్లో డిస్క్ బల్జ్ అయింది అనుకోండి, అది సెకండ్ లెవెల్లో కూడా రావచ్చు. సో ఫ్యూచర్లో అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. తర్వాత వెయిట్ రిడక్షన్, ఎందుకంటే మన మన టమ్మీ ఎక్కువ పెద్దగా ఉన్నప్పుడు కూడా స్పైన్ పైన ఎక్కువ ప్రెషర్ పడుతుంది. అది ఎందుకంటే యాంటీరియర్ ఫార్వర్డ్ ప్రెషర్ ఉంటుంది కదా ఓవర్ వెయిట్ వల్ల. సో స్పైన్ పైన కూడా ఎక్కువ దానిపైన బరువు పడి కూడా వీక్నెస్ ఉంటుంది. సో ఈ మల్టిపుల్ ఇంపార్టెంట్ థింగ్స్ మనం రెగ్యులర్గా చేస్తుంటే వెయిట్ రిడక్షన్స్, అవాయిడింగ్ వెయిట్ లిఫ్టింగ్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. సో మరి డాక్టర్ గారు, ఇప్పటి వరకు మీరు దీనికి సంబంధించి చాలా ట్రీట్మెంట్స్ అనేది పేషెంట్స్కి ఇవ్వడం జరిగింది. సో అది తక్కువ ధరలకే. సో అంటే మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి ఇన్ని సంవత్సరాల్లో చాలా మందికి చేసి ఉంటారు కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ ఏమైనా మాతో షేర్ చేసుకుంటారా? యంగ్ పేషెంట్, ఆల్మోస్ట్ 28, సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో తన సడన్ వెయిట్ లిఫ్టింగ్ బకెట్ లాటినందుకు డిస్క్ వెనకకి జరిగిపోయి ఆ నర్వ్ పైన ప్రెషర్ అయ్యి అప్పటి నుంచి తనకు పెయిన్ స్టార్ట్ అయింది ఆన్ ద రైట్ లెగ్. సో ఇది మెడికేషన్స్ మేనేజ్మెంట్ పెట్టాము ఒక 15 days 20 days. దెన్ మళ్ళా ఎంఆర్ఐ తీసి చూసిన తర్వాత డిస్క్ బల్జ్ ఉంది. సో కంటిన్యూ మెడికేషన్స్ ఫర్ 2 more weeks, 4 weeks అయింది, అయినా కానీ తనకు పెయిన్ సబ్సైడ్ అవ్వట్లేదు. ఆఫీస్ నుంచి కూడా 2 weeks ఆల్రెడీ లీవ్ పెట్టుకున్నాడు, ఇంకా తనకు అవ్వట్లేదు, అంటే లీవ్ కూడా దొరకట్లేదు, పెయిన్ కూడా సబ్సైడ్ ఏం కాలేదు మెడికల్ మేనేజ్మెంట్. సో అలాంటి సిచ్యువేషన్లో తన కన్సల్ట్ అయినప్పుడు ఎంఆర్ఐ స్టడీ చేసి అది ఆ డిస్క్ బల్జ్ ఉన్నది రైట్ సైడే నర్వ్ ప్రెస్ చేస్తుంది. సో ఎంఆర్ఐ ఇంకా క్లినికల్గా కోరిలేట్ అవుతుంది. సో తనకి ఓజోన్ డిస్క్ న్యూక్లియోలైసిస్ అంటారు, ఓజోన్ థెరపీ, విచ్ విల్ రియాక్ట్ విత్ ద వాటర్ మాలిక్యూల్. ఇంకా డిస్క్ ష్రింక్ అయ్యి ఆ బల్జ్ అయిన డిస్క్ మళ్ళీ నార్మల్ పొజిషన్లో వస్తుంది. సో అది ఓజోన్ థెరపీ ఆ డిస్క్లో చేసాము. తర్వాత సెలెక్టివ్ నర్వ్ బ్లాక్ ఉంది కదా, నర్వ్ బ్లాక్ని బ్లాక్ చేసి తనకు ఇమీడియట్గా పెయిన్ రిలీఫ్ ఇచ్చాము. సో పెయిన్ రిలీఫ్ అయితే ఇమీడియట్గా అయింది. ఈవెన్ ఆ డిస్క్ కూడా స్లోగా ష్రింక్ అయిపోయి నార్మల్ పొజిషన్. సో మనం ఆ సిమ్టమే ట్రీట్మెంట్ కాదు, దానికి సిమ్టమ్కి రావడానికి కారణం ఏందని డిస్క్ బల్జ్, అది కూడా ట్రీట్ చేస్తే తనకు లాంగ్ టర్మ్లో బెనిఫిట్ దొరికింది ఆ పేషెంట్కు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us డాక్టర్ గారు. సో వ్యూయర్స్ చూసారు కదండి, లో బ్యాక్ ఏక్ అనేది వస్తే కనుక నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఏవి అందుబాటులో ఉన్నాయి. అలాగే మన డాక్టర్ గారు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితికి సంబంధించి దానికి తగ్గట్టుగానే ఫీజు అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే ట్రీట్మెంట్స్ అనేవి మాత్రం మార్కెట్లో కావచ్చు, సొసైటీలో కావచ్చు, ది టాప్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే అందిస్తున్నారు మనందరికీ కూడా. సో అది కూడా చాలా లో ప్రైజెస్కే. సో ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి, మేము దాన్ని కూడా ఒక వీడియో చేయడం జరుగుతుంది. అండ్ అలాగే డాక్టర్ గారిని కనుక మీరు కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే వాట్సాప్ ద్వారా కూడా డాక్టర్ గారిని మీరు కన్సల్ట్ అవ్వచ్చు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.